హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఇవాల్టి రివ్యూ లైలా. ఈ రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లైలా సినిమా విషయానికి వస్తే ఇది విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కథా స్క్రీన్ ప్లే ఈ విషయాలని పక్కన పెట్టి కేవలం విశ్వక్ సేన్ లైలా క్యారెక్టర్ సంబంధించిన సీన్స్ని ఎంజాయ్ చేయడానికి, ఆ సీన్స్లో విశ్వక్ నటించిన తీరుని ఎంజాయ్ చేయడానికి మాత్రమే చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. వీటిని కాకుండా కథ స్క్రీన్ ప్లేని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం లైలా సినిమా తీవ్రంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే రొటీన్ కథని అంతే రొటీన్గా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు రామ్ నారాయణ్. ఆ విషయంలో ఆడియన్స్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ముందు విశ్వక్ సేన్ సంబంధించిన నటన గురించి మాట్లాడదాం. అసలు ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకున్నాడంటే ముందు విశ్వక్ సేన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేవలం ఒప్పుకోవడమే కాదు, అదే లెవెల్లో పాత్రలో జీవించి ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు. ఆ విషయంలో విశ్వక్ సేన్కి 100కి 200% మార్క్స్ వేయొచ్చు. సోను మోడల్గా యాజ్ యూజువల్ విశ్వక్ సేన్ చేస్తాడు. అది విషయం పక్కన పెడితే లైలాగా తను చూపించిన నటన, తను కనబరిచిన వేరియేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు ఒక అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, తను ఎలా నడుస్తుంది, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చాలా పర్టికులర్గా స్క్రీన్ పైన ప్రెజెంట్ చేశాడు విశ్వక్ సేన్. ఆ విషయంలో విశ్వక్కి 100కి 200% మార్క్స్ వేయొచ్చు. నిజం చెప్పాలంటే విశ్వక్ సేన్ కెరీర్లో లైలా అనేది చాలా స్పెషల్ మూవీగా మారుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో లైలా పాత్రని నటించి మెప్పించాడు విశ్వక్ సేన్. అయితే సినిమాలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర కూడా తేలిపోయిందని చెప్పాలి. విశ్వక్ సేన్ 100% పర్ఫార్మెన్స్ కూడా ఆ రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డామినేట్ చేశాయంటే ఈ సినిమా ప్రెజెంటేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లైలా పాత్రని స్పెషల్గా తీసుకున్నారు కాబట్టి దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ అయినా కనీసం బాగుండేది. అయితే లేడీ గెటప్ తీసుకున్నారు కాబట్టి ఆ పాత్రకు సంబంధించి కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ డైలాగులు వచ్చేలా క్లీవేజ్ షోలు, బ్యాక్ సంబంధించిన షోస్ ఇవన్నీ కాస్త ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. సో ఆ విషయంలో మేకర్స్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఇప్పటికే ఈ సినిమా పైన బైకాట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వస్తున్న నెగిటివ్ కామెంట్స్ వాటికి ఇంకా హెల్ప్ అయ్యి సినిమాకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి లైలా సినిమా చూసిన తర్వాత ఇది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన సినిమా టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.